ఆచి చికెన్ మసాలా. యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం బంగ్లాదేశ్ ను ఊపిరితీస్తోంది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆఫీసు వేళల నుంచి మొదలుకొని మార్కెట్లు మూసివేత వరకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది ఆ దేశం. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. బంగ్లాదేశ్ లో యుద్ధ ప్రభావం పెద్ద ఎత్తున కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే నెల రోజులకు పైగా కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనేక దేశాల మీద కూడా ఈ యుద్ధ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా బంగ్లాదేశ్ లో అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలుస్తా ఉంది. అటు పని వేళల్లో తగ్గింపు, గ్యాస్, అటు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి కొరత కారణంగా అనేక సంస్థల మీద కూడా ప్రభావం చూపిస్తా ఉంది. దీంతో ఇప్పటికే హోటల్ రంగం కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అటు పెట్రోల్ డీజిల్ కు సంబంధించి ఆ రవాణా సౌకర్యం కూడా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సంబంధించి కూడా నష్టం జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆఫీసు పనివేళలు కూడా తగ్గించినట్టు తెలుస్తా ఉంది. మార్కెట్లు కూడా మూసివేశారు. ప్రభుత్వం దీనికి నిర్ణయం తీసుకోవడంతో కూడా బంగ్లాదేశ్ లో ప్రస్తుతం అల్లకొల్లాలమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కూడా విద్యుత్ వినియోగాన్ని భారీగా అక్కడి ప్రభుత్వం తగ్గించింది. దీంతో కొన్ని కొత్త రూల్స్ కూడా దేశంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు పనివేళలను కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పరిమితం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే 1 గంట ముందే ఆఫీసులు కూడా మూతపడుతున్నాయి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే కస్టమర్ సేవలను మధ్యాహ్నం 3 గంటల వరకే నిలిపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతర్గత పనులకు సంబంధించి 4 గంటల లోపే పూర్తి చేయాలని కూడా అక్కడ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేవలం కార్యాలయాలనే కాకుండా షాపింగ్ మాల్, మార్కెట్లను సాయంత్రం 6 గంటల వరకే మూసివేయాలని చెప్తా ఉంది. అటు అత్యవసర సేవలకు సంబంధించి మెడికల్ షాప్స్, ఫుడ్ సెంటర్లకు మాత్రం అక్కడ మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కేవలం పని వేళలను తగ్గించడమే కాకుండా ప్రభుత్వ తన ఖర్చులపై కూడా భారీగా కోత విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధనం, విద్యుత్ కోసం కేటాయించినటువంటి బడ్జెట్ లో 30% కూడా తగ్గించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వాహనాలు, విమానాలు లేదా నౌకలను కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి. పార్టీ సెలబ్రేషన్స్ లో ఏర్పాటు చేసేటువంటి లైట్ల వాడకంపై కూడా నిషేధం విధించింది. దాదాపు 17 కోట్ల జనాభా కలిగినటువంటి బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95% దిగుమతులపైనే ఆధారపడి ఉండడం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోక అక్కడి ప్రభుత్వానికి తప్పని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ భారత్ వైపు ఆశగా కూడా చూస్తా ఉంది. ఇంధన ఎగుమతుల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి $2.5 బిలియన్ ఆర్థిక సాయం కూడా కోరుతూనే మరోవైపు తక్షణ అవసరాల కోసం డీజిల్ సరఫరా చేయాలని భారత్ ను అభ్యర్థిస్తుంది. ఇప్పటికే భారత్ తన స్నేహహస్తాన్ని అందిస్తూ 5,000 టన్నుల డీజిల్ ను కూడా అదనంగా పంపింది. మల్దీవులు, అటు శ్రీలంక వంటి దేశాలు కూడా భారత్ సాయం కోసం కోరుతుండడం చూస్తుంటే ఈ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన తెగలు దక్షిణాసియా దేశాలను ఎంతలా వణికిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు భారాన్ని తగ్గించుకుంటూనే ప్రజలు కూడా కొన్ని అవసరాలను వదులుకోవాలి. ప్రస్తుతం కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ ప్రజలను కోరుతా ఉంది. ఎక్కడైతే ఆదా చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నిటిని కూడా వినియోగించుకుంటూ రోజువారీ ఖర్చులను తగ్గించుకుంటుంది. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుందో తెలియని సిచ్యువేషన్ లో ఈ భారత్ వైపు కూడా బంగ్లాదేశ్ చూడడం, ఆర్థిక సహాయంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కొంత అర్థం చేసుకొని తమకు సహాయం చేయాలని అయితే అటు బంగ్లా కోరుతా ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం నెల రోజులకు తర్వాత పరిస్థితి ఇలా ఉంటే ఇంకా యుద్ధం కొనసాగే అటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది కనుక ముందు రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో అని కూడా అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. అంటే గతంతో పోలిస్తే ఒక గంట ముందే ఆఫీసులు మూతబడతాయి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే కస్టమర్ సేవలను మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేయాలని, అంతర్గత పనులను 4 గంటల లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాలే కాకుండా షాపింగ్ మాల్స్, మార్కెట్లను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు, మెడికల్ షాప్స్, ఫుడ్ సెంటర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కేవలం పని వేళలను తగ్గించడమే కాకుండా ప్రభుత్వం తన ఖర్చులపై కూడా భారీగా కోత విధించింది. ప్రభుత్వ కార్యాలయాలలో ఇంధనం, విద్యుత్ కోసం కేటాయించిన బడ్జెట్లో 30% తగ్గించాలని నిర్ణయించారు. కొత్తగా వాహనాలు, విమానాలు లేదా నౌకలను కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పార్టీ సెలబ్రేషన్లలో ఏర్పాటు చేసే లైట్లను వాడడంపై కూడా నిషేధం విధించింది బంగ్లాదేశ్. దాదాపు 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95% దిగుమతులపైనే ఆధారపడి ఉండడం వల్ల ఈ నిర్ణయాలు తప్పనిసరిగా మారాయని తెలుస్తోంది. ఈ కష్టకాలంలో బంగ్లాదేశ్ భారత్ వైపు ఆశగా చూస్తోంది. ఇంధన దిగుమతుల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి $2.5 బిలియన్ ఆర్థిక సాయం కోరుతూనే మరోవైపు తక్షణ అవసరాల కోసం డీజిల్ సరఫరా చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇప్పటికే భారత్ తన స్నేహహస్తాన్ని అందిస్తూ 5,000 టన్నుల డీజిల్ ను అదనంగా పంపించింది. ఇక మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు కూడా భారత్ సాయం కోరుతుండడం చూస్తుంటే ఈ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సెగలు దక్షిణాసియా దేశాలను ఎంతలా వణికిస్తున్నాయో అర్థమవుతోంది.